నమస్తే అండి అందరికీ. ఈరోజు మీకు ఈ వీడియో ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి ఒక్కరి లైఫ్‌లో డబ్బన్నది చాలా ముఖ్యమండి. అసలు ఈ డబ్బు ఆకర్షణ అంటే ఈ ధన ఆకర్షణ యంత్రం అన్నది ఉంటుంది. అది మీరు చూసిన నంబర్స్ పలికినా సరే మీకు ఒక పాజిటివ్ ఎనర్జీస్ అన్నది రావడం అయితే జరుగుతుందండి. ఈ కుబేర సంబంధించి అసలు ఈ నంబర్స్ ఎలా ఉంటాయి దీనికి సంబంధించి ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఇక్కడ నేను మీకు 9 గళ్ళు కింద గీయడం అయితే జరుగుతుందండి. ఈ 9 గళ్ళు ఏంటి అంటే గ్రహ స్థానాలు మీకు క్లియర్‌గా కనిపిస్తుందండి. ఈ గ్రహ స్థానాలు బట్టి అక్కడ నంబర్స్ కూడా రాయడం అయితే జరుగుతుంది. ఈ 9 గళ్ళలో రాస్తున్నవి గ్రహ స్థానాలు అన్నమాట. నవగ్రహాలు అంటే 9 అండి. రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువు ఇవి నవగ్రహాలు. ఇలా 9 గళ్ళలో వేయడం అయితే జరుగుతుందండి. ఇంకో 9 గళ్ళు ఇక్కడ తీసుకోవాలి. ఈ 9 గళ్ళలోని ఒక్కొక్క గడిలో ఒక్కొక్క నెంబర్ అన్నది ఉంటుందండి. ఇదొక ఏంజెల్ నంబర్స్ అన్నమాట. ఎటు చూసినా 72 అనేది వస్తుంది. 72 సంకేతం ఏంటి అంటే మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ 72ని చదివినా, చూసినా మీకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతున్నట్టు. ఇక్కడ ప్రతి గడిలోని నంబర్స్ రాయడం అయితే జరుగుతుందండి. మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఏ నంబర్ ఏ గడిలో రాయాలో. మొదటి గడి వచ్చేసి అది ఎటు చూసినా 72 వస్తుందండి. అంటే 72 వస్తుంది. ఇలా 9 గళ్ళలో 9 నంబర్స్ రాయాలి. ఆ 9 మొదటి గడిలో కూడినా 72 వస్తుంది. ఎటు కూడినా అంటే ఆ నంబర్స్ ఎటు కలిపినా సరే 72 అనేది వస్తుంది. ఈ 72 ఏంటంటే 7 + 2 = 9 అన్నమాట. మీరు ఇక్కడ ప్రతిదీ అర్థమవుతుందని మీకు ఇక్కడ క్లియర్‌గా చెప్పడం అయితే జరుగుతుందండి. చూసారు కదా, ఎటు చూసినా 72 రావడం అయితే జరుగుతుంది. ఇది ఒక మేనిఫెస్టేషన్ నెంబర్ అండి. కష్టం వచ్చినప్పుడు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏదైనా ఎదుర్కొన్నప్పుడు ఇది మీకు చాలా ప్లస్ అవుతుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ మనీ రావడం, ఎవరినైనా మీరు హెల్ప్ అడిగినప్పుడు వారు హెల్ప్ చేయడం కానీ, ఇలా ప్రతి సిట్యుయేషన్ మీకు ప్రాబ్లమ్‌కి సొల్యూషన్‌గా ఏదైనా సంఘటన అనేది ఉంటుందండి. ఇది వచ్చేసి సూర్యుడు అన్నమాట. ఈ సూర్యుడిలో నవగ్రహాలు ఎలా ఉంటాయి, ఈ నవగ్రహాలు ఏ ప్లేస్‌లో ఎలా ఉంటాయి, ఇలా కూడా గీయడం అయితే జరిగిందండి. వీటిలో మొదటిది వచ్చేసి మధ్యలో 0 గీసాను కదా, అది రవి అంటే సూర్యుడు అన్నమాట. అందులో ఓంకారం ఉంటుందండి. చుట్టూ కూడా అంటే వాటిలో ఫిల్ చేయాలన్నమాట. ఒక్కొక్క గ్రహం సింబల్ ఉంటుంది. ఏంటి, రవి రాసం కాబట్టి మధ్యలో రెండో నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు ఇవండి ఇక్కడ సూర్య సింబల్ కింద. అంటే పాజిటివ్ ఎనర్జీస్ రావడానికండి. మనం ఈ డ్రాయింగ్ వేసేటప్పుడే ఒక గుడ్ ఫీల్ అనేది ఉంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీస్ అన్నది కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి మీకు ప్రతిదీ క్లియర్‌గా చెప్పాలని ట్రై చేస్తున్నానండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కొంచెం అర్థం చేసుకుంటే ప్రతిదీ అర్థమైనట్టే కనిపిస్తుందండి. ఇలా సూర్యుని కింద ఇలా గీయడం అయితే జరిగింది. ఇదండి ఇక్కడ ఏంజెల్స్ నంబర్స్ 72 అంటే ఇలా వస్తుంది. అలానే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నెంబరు ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఇవి గ్రహాలు సింబల్స్ అండి. 9 గ్రహాలు సింబల్స్ అన్నమాట. ఇలా మీరు ఒక పేపర్ మీద రాసి
దాన్ని 3 టైమ్స్ కానీ 9 సార్లు రాసినా మీకు మంచి ఫలితం అన్నది ఉంటుందండి. అంటే ఇక్కడ 9 గ్రహాలు కాబట్టి 9 సార్లు కానీ 21 సారి కానీ ఇలా 9 సరిపోతుందండి. ఇలా మీరు గీసినా సరే, అలా 9 సార్లు రాసినా సరే మీకు ఒక పాజిటివ్ ఎనర్జీస్ అన్నది ఉండటం అయితే జరుగుతుంది. మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నానండి. ఇవి గ్రహాల యొక్క సింబల్స్ అన్నమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి గ్రహాల స్థానాలు సంబంధించి నెంబర్స్ అన్నమాట. చూసారు కదా, 22, 24, 26, 23, 28, 21. మీకు ఎటు చూసినా 72 వస్తుందన్నమాట. ఇవేమో నవగ్రహాలకు సంబంధించిన సింబల్. అండ్ చూసారు కదా, అవి రవి నుంచి కేతు వరకు ఉన్న గ్రహాలు అన్నమాట. ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క ఉంటుంది. 27, 20, 25, 22, 24, 26, 23, 28, 21. ఇవి నవగ్రహాల యొక్క నెంబర్స్ అండి. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. 27 కదా, 27, 2 + 7, 22 కదా, 2 + 2 4, అండ్ 23 కదా, 2 + 3 5. ఇలా ప్రతి నెంబర్ కౌంట్ చేస్తే ఇలా డిజిట్స్ వస్తాయండి. అంటే ఈ సంఖ్యలు వస్తాయన్నమాట. మళ్ళీ దాన్ని కలిపితే 9 అన్నది వస్తుంది. ఎటు చూసినా 9 రావడం అయితే జరుగుతుంది. ఇవి 2 + 6 8, 2 + 1 3, మొత్తం టోటల్ చేస్తే 18, 1 + 8 9 అన్నమాట. మీకు అర్థమైందే అనుకుంటున్నానండి. 9 అంటే నవగ్రహాలకి సింబల్ అన్నమాట. ఈ గ్రహస్థితి అనుగుణంగానే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది రావడం అయితే జరుగుతుందండి. సో మీకు ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈ సింబల్స్ రాయడం కానీ, చూడడం కానీ, అండ్ ఈ నెంబర్స్ కూడా మీరు చంట్ చేసిన మీకు అర్థమైపోతుందండి. మీకు ఎప్పుడైనా ఒక నెంబర్ కనిపించింది అనుకోండి, ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. దానికి అనదర్ నెంబర్ కనిపించినప్పుడు టోటల్ చేయండి. ఆ టోటల్ చేసింది మీకు అర్థమైపోతుంది. అది మీకు యూనివర్స్ ఇచ్చే ఏంజల్స్ నెంబర్స్ అని. మీకు ప్రతి ఆలోచనకి సమాధానం అన్నది యూనివర్స్ ఇస్తూనే ఉంటుందండి. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ గ్రహస్థితి ఆధారంగానే ఏ ప్రాబ్లం అయినా రావడం కానీ, ఏ ప్రాబ్లం అయినా తీరడం కానీ జరుగుతుంది. ఇక్కడ మీ అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి బయటపడాలని, మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావాలని నేను కోరుకుంటున్నాను. కుబేరుడు ఆశీస్సులు మీ అందరికీ కలుగుతుందండి. ఎందుకంటే మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుందని. ఇక్కడ యూనివర్స్ నుండి కూడా మీకు సందేశం అనుకోవచ్చు. అండ్ మీకు కుబేర ఆశీస్సులు ఉండబోతున్నాయని. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్యాది సమృద్ధి మే దేహి దేహి దాభయ స్వాహా. ఇది మీరు చదవడం రాకపోయినా విన్నా సరిపోతుందండి. డైలీ 3 టైమ్స్ వినొచ్చు. మీకు ఇలా వినడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా వీడియో రూపంలో కానీ, సాంగ్ రూపంలో కానీ మీకు వినిపించడం కానీ, కనిపించడం జరుగుతుందంటే ఇక్కడ మీకు కుబేర ఆశీస్సులు అనేది రాబోతుందని. త్వరలో మీకు మంచి సంపాదన రాబోతుంది. అది బిజినెస్ పరంగా మీరు ఏమైనా ప్రాఫిట్ లాభం చూడవచ్చు. జాబ్ పరంగా మంచి జాబ్ రావడం, అందులో శాలరీ ఇంక్రీజ్మెంట్ రావడం, ఏదో విధంగా మీకు మంచి జరగడం అయితే జరుగుతుందండి. కొంతమందికి అప్పుల బాధ అన్నది ఉంటుంది. ఈ అప్పుల బాధ నుండి బయటపడాలి అంటే నానబెట్టిన శనగలు ఉంటాయి కదండి, అవి దాంట్లో కొంచెం బెల్లం కలిపి బయట ఆవులు ఇవి తిరుగుతాయి కదా, వాటికి పెట్టినా మీకు మంచి ఫలితం అనేది ఉంటుందండి. గుప్పెడు శనగలైనా సరిపోతుంది. మీరేమీ ఎక్కువ ఇబ్బంది పడద్దు. ఆ గుప్పెడు శనగలు నానబెట్టినా మీకు ఎక్కువ అవుతాయి.
దాంట్లో కొంచెం వేయాలండి బెల్లం, మరీ ఎక్కువ వేయకూడదు, గోమాతకి ఇబ్బందిగా ఉంటుంది. అంటే రుచి గురించేనండి. ఎప్పుడు కూడా భూ సమస్యలున్నా, అప్పు సమస్యలున్నా బెల్లం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలానే శనగలు కూడా దక్షిణామూర్తికి సంబంధించింది కూడా. అంటే ఒక గురువు స్థానం కాబట్టి ప్రతి గ్రహం గురువు ఆధీనంలోనే ఉండడం అయితే జరుగుతుంది. మీకు చిన్న విషయం షేర్ చేసుకోవాలండి. అదేంటంటే చాలామంది అంటారు భర్తకి కాళ్ళకి దండం పెడితే ఏదో పురుష అహంకారం అని అనుకుంటారు. అది కొంచెం తప్పండి. అలా ఎప్పుడు అనుకోకూడదు. పెద్దలు ఏం చెప్పినా ఒక మంచి విషయం అన్నది ఉంటుంది. వాళ్ళు ఎందుకు అలా చెప్పారు అంటే ఇప్పుడు పురుషుడి పరంగా చూస్తే పురుషుడికి కాలి వేలు నుండి మోకాలి వరకు శని ప్రభావం అన్నది ఉంటుంది. అలానే ఆడవారికి చూస్తే చేతి మునివేలి నుండి మోచేతి వరకు శుక్రుని ప్రభావం ఉంటుందన్నమాట. అందుకే భర్త కాలికి భార్య నమస్కారం చేయాలండి. ధనం అన్నది కలుగుతుంది. మీకేమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి కూడా తీరిపోతాయండి. ఏదైనా సరే ఒక విషయం తెలుసుకోవాలంటే చాలా తెలుసుకోవచ్చండి. మనకి ప్రతిదానికి సమాధానం అనేది దొరుకుతుంది. సో నాకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రతిదాన్ని తెలుసుకుంటానండి. నేనేమి సొంతంగా ఊహించుకుంది కల్పించి చెప్పేదేమీ కాదు. సో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. నాకు తెలిసింది, నేను తెలుసుకుంది మీతో ఈ వీడియో రూపంలో షేర్ చేసుకోవడం అయితే జరిగింది. ఇదేంటంటే ఇక్కడ మీకు ఏంజల్స్ నెంబర్స్ అంటే ఈ కుబేరా నెంబర్స్ ఇచ్చాను కదా, ఇది సూర్యకిరణాలు పడే చోట చేయడం వల్ల మీకు ఇంకా మంచి ఫలితం ఇస్తుందని నేను చెప్పగలనండి. మీ అందరికీ మంచి జరగాలి, మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోవాలి, మీకు ఎప్పుడు మనీ ఫ్లోటింగ్లా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ₹1 తీసినప్పుడు డబుల్ రావాలన్నమాట. ఎప్పుడు రొటేషన్లో ఉండాలండి. ₹1ని కదపాలి, అప్పుడే ₹1 అన్నది చేరుతుంది. చాలామంది అనుకుంటారు ఖర్చు పెట్టకూడదని. ఖర్చు పెట్టాలండి, కానీ ఎలాంటి ఖర్చు పెట్టాలో అంతవరకే ఖర్చు పెట్టాలి. సో ఖర్చు పెట్టకుండా రూపాయి కదపకుండా ఉంచకూడదు. అందులో కదుపుతూ ఉండాలండి. రొటేషన్ అవుతుందన్నమాట అమౌంట్. మీరు డిబ్బీలో డబ్బులు వేసినా సరే మళ్ళీ ₹1 తీసి ఒక ₹10 వేయండి. ఇలా ఇదే అని కాదు, ఏదైనా సరే పర్సులో కానీ అండ్ వాలెట్లో కానీ ఏదైనా సరే ₹1 తీసినా ₹1 వస్తుందండి. ఇప్పుడు 500 ఖర్చు అయిపోతుంది, ఒక ₹10 ఉంటాయి. అందులో మీరు ₹1 వేయండి. మర్నాటికి ఏదో రూపంలో మీకు ఒక డబ్బు అన్నది కొంతమందిని గమనిస్తే చాలా పొదుపుగా ప్రవర్తిస్తారండి. అంత అతి పొదుపు పనికిరాదు. ఆ పొదుపు అన్నది అసలు మంచికి ఉపయోగించకుండా కొన్ని ఖర్చులకు వెళ్ళిపోతాయి. అది మంచి ఖర్చులు కూడా కాదండి. అనారోగ్య పాలవటం, పరువుల పాలవటం అయితే జరుగుతుంది. అందుకే చెప్తారు, మనకున్న దాంట్లో 1% అవతల వాళ్ళకి ఏదైనా కష్టంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసినా, ఏదైనా దాన ధర్మాలంటే ఉన్నదంతా అంటే ఏదో గొప్పలకి అందరికీ దానం చేయడం కాదండి, కష్టంలో ఉన్న వారికి హెల్ప్ చేయడం అనమాట. హెల్ప్ వేరు, దానం వేరు. ఏదైనా సరే ఒకరికి మంచి చేసినా, ఒకరిని ఇబ్బంది పెట్టినా, ఒకరికి సమస్యలు తీసుకొచ్చేలా చేసినా ఏదైనా సరే మనకి మళ్ళీ తిరిగి వస్తుందండి. అది కర్మ ఫలితం అంటారు. సో ఏది చేసినా అతి పూజలు చెయ్యరాదు. కొంచెం ఏదైనా సరే ఆలోచించి చేయండి. చెప్పే పెద్దలు చాలామంది ఉంటారు. వాళ్ళని సంప్రదించి అన్ని వివరాలు తెలుసుకుని ఏదైనా చేయడం మంచిది. చేసే పనిలో పాజిటివ్నెస్ ఇస్తుంది, కొన్ని నెగిటివ్ అన్నది ఇవ్వడమైతే జరుగుతుందండి. పాజిటివ్ ఎక్కువ రావాలంటే మనం చేసే పని సరిగ్గా చేస్తున్నామా లేదా అన్నది ఫస్ట్ చూసుకోవాలి. నెగిటివ్ ఎనర్జీస్ ఇస్తుంది అంటే కొంచెం జాగ్రత్త పడాలండి. అందుకే అతి అన్నది చెయ్యకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, అది ఏదైనా సరే. అదండి నేను చెప్పవలసింది. సో ఈ వీడియో మీకు చాలా మంచి ఫలితం అనేది ఇస్తుందని నేను చెప్పగలను. ఇదండి ఈరోజు వీడియోలో నేను చెప్పాలనుకున్నది.
మీ అందరికీ మంచి జరగాలని, మంచి జరుగుతుందని కూడా నేను అనుకుంటున్నాను. చూసే ప్రతి ఒక్కరికి, మీరు సబ్స్క్రైబర్ అయినా, వ్యూవర్స్ అయినా, ఎవరైనా సరే అండి, మీకు ధనం ప్రాప్తి రస్తు.